స్వామి, మీరు స్వర్గంలోకి వచ్చేటప్పుడు స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఉండింది కదా, ఆ చిలుకను చూసి ఎందుకు నవ్వారు అన్నాడంట. అడిగితే గరుత్మంతుల వారు యమధర్మరాజు మళ్ళా గట్టిగా నవ్వాడంట. చాలా కుతూహలంగా ఉంది, చెప్పండి స్వామి అంటే, అప్పుడు యమధర్మరాజు అన్నాడంట, చేసిన కర్మలు జీవుడు పరమాత్మగా హృదయంలో భగవంతుడు కూర్చొని తలరాతలు రాస్తూ ఉంటాడు. ఒక్కోసారి అవి ఎట్లా జరుగుతాయా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక జీవితమంతా ప్రయాణం చేసినా బ్రహ్మలోకానికి చేరుకోలేదు. 5 నిమిషాల్లో అంత వేగంగా అక్కడికి ఎట్లా చేరుకుంటుంది? అక్కడ గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది, అది ఎట్లా వీలవుతుందా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు. అప్పుడు గరుత్మంతులు వారు అన్నారు, దాన్ని కాపాడాల మీ బారి నుంచి అని నేనే అంత వేగంగా తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చాను అంటే, అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఆ చిలుక మృత్యువుకి నువ్వే కారణమయ్యావు గదయ్యా గరుత్మంత అన్నాడు. ఇట్లాగా మనం చేసిన కర్మలు ఎవ్వరూ తప్పించుకోలేరు.